భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అది మా యొక్క అదృష్టం దేవమాత. ద్వారకాధీశ, నీవు నరకాసురుని వధించి దేవతల గౌరవాన్ని రక్షించావు. అది మా ధర్మం. నరకాసురునితో జరిగిన యుద్ధంలో సత్యభామ మాకెంతో సాయం చేసింది. అయితే మేము మా కోడలు సత్యభామకు రుణపడి ఉన్నాం. ఇందులో రుణాల ప్రసక్తి ఏమున్నది? ఇది మా కర్తవ్యం దేవమాత. పత్ని సర్వదా పతికి సహాయకారిణిగా ఉండాలి. ఇది నీ పతిభక్తికి నిదర్శనం తల్లే. భార్య అనే వ్యక్తి సర్వదా నీడవలే ఉండి తన భర్తకు తోడుగా ఉండడమే ధర్మం. నీవు ఎల్లకాలం స్త్రీజాతికే ఆదర్శంగా నిలుస్తావు. తమ ఆశీర్వాదంతో ధన్యులమైనాం. మేమందించే ఈ బహుమతిని అందుకోండి. తమవే మాత నరకాసురుడు తస్కరించి తీసుకువెళ్ళినవి. ద్వారకాధీశులు వీటిని విడిపించి తీసుకొచ్చారు. సత్యభామ, ఈ కుండలాలు కేవలం నారి యొక్క ఆభరణాలే కావు. ఇందులో ఓ నారీ గౌరవ మర్యాదలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటి వలనే ఆమె జీవితాంతం ఉన్నతురాలిగా భావించబడుతుంది. ఇందులో ఓ మాత గౌరవ మర్యాదలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ గౌరవ మర్యాదల్ని తమ సంతానం రక్షించాలని వారి నుంచి మాత ఆశిస్తుంది. స్త్రీవైన కారణంగా నీవు మరో స్త్రీ యొక్క వ్యథను గ్రహించావు. నీవు మా గౌరవాన్ని, మా మర్యాదను తిరిగి తీసుకొచ్చావు. అందుకు మేము నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాలో మాకు బోధపడ్డం లేదు. తమరి వేదనను ద్వారకాధీశులు పూర్తిగా అర్థం చేసుకున్నారు. కనుకనే వారు నరకాసురునితో యుద్ధానికి తలపడ్డారు. యుద్ధంలో వాణ్ణి వీరి శౌర్య ప్రతాపాల వల్లనే జయించగలిగారు. మేము కేవలం నిమిత్తమాత్రులం. మేము నీ ప్రతిభక్తికి అత్యంత ప్రసన్నలమైనాము. నిన్ను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాం. నీవు భవిష్యత్తులో దేవాంగనల వలె చిరకాలం యవ్వనవతిగా ఉంటావు. ఈ మధ్యలోకంలో నీవు ఉన్నంత వరకు వృద్ధాప్యం నీ చెంతకు రాదు. తమ ఆశీర్వాదం వింటుంటే మా హృదయం పులకించిపోతోంది. తమరు నిజంగా ధన్యులు మహారాణి. దేవమాత నేటి వరకు ఏ మధ్యలోక వాసులకు ఇటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదించలేదు. చూశావా సత్య, ఈ యుద్ధం వల్ల ఫలాన్ని నీవు మాత్రమే పొందావు. ఇంత మధుర ఫలాన్ని పొందిన అనంతరం తమకు మాదో చిన్న కోరిక. తామిరువురూ కొంతకాలం దేవలోకంలోనే ఉండి విశ్రాంతి తీసుకుని పోవాలి. అప్పుడే మాకు అతిథి సత్కారాలు చేసే అవకాశం కలుగుతుంది. ఏమంటారు? లేదు దేవరాజా, క్షమించాలి. మేము అత్యవసరంగా ద్వారకా నగరానికి వెళ్ళాలి. లేదంటే దేవలోకపు ఆతిథ్యాన్ని ఎవరైనా నిరాకరిస్తారా? దయచేసి ఇక మాకు సెలవిప్పించండి. శుభం కలుగుతుంది ద్వారకాధీశ. రండి పరంధామ, దయచేయండి, రండి.
ద్వారకాధీశులకు సుస్వాగతం. ద్వారకాధీశ, దేవలోకవాసులకు విముక్తి కలిగించి వచ్చారు. మేము తమరాక కోసమే నిరీక్షిస్తున్నాం. దేవమాత కుశలమే కదా? అందరూ కుశలమే. దేవమాత అదితి యొక్క సౌభాగ్యం రక్షించబడింది. నరకాసురుడు సంగ్రహించిన కుండలాలు మళ్లీ దక్కినందుకు దేవమాత ఆనందభరితురాలయ్యింది. ఈ విషయం విన్నావా? ఈ యుద్ధంలో సత్యభామ తోడు మాకు ఎంతో అవసరమైంది. తెలుసు. మా సహోదరి తమకు యుద్ధంలో సహకరించి ఆమె కర్తవ్యాన్ని నిర్వర్తించింది స్వామి. సత్యభామ చేసిన సహాయానికి అత్యంత మధుర ఫలమే లభించింది. అలాగా? ఏమిటది? సత్యభామను దేవమాత అయిన అదితి జీవితాంతం యవ్వనవతిగా ఉండమని ఆశీర్వదించింది. ఆహా, ఇది మంచి విషయమే. ఇకపై నిజంగానే సత్యభామ ఈ పృథ్వీపై తనకు సాటి ఎవ్వరూ లేరని భావిస్తుంది. ఆ, తమ లీలలు మహాద్భుతాలు స్వామి. అంతేకాదు రుక్మిణి, నీకోసం మేము ఒక దివ్య పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చాం. దీని వలన చిరకాల యవ్వనం ప్రాప్తిస్తుంది. ఇదిగో మా కానుకను స్వీకరించు దేవి. ద్వారకాధీశ, ఈ రుక్మిణి ఏనాడో తమ సహధర్మచారిణి అయినది. ఇక చిరకాల యవనవతి కావలసిన అవసరమేమున్నది? అయినప్పటికీ తమరు దేవలోకం నుండి మరలి వచ్చినప్పుడు మమ్మెంతగా గుర్తుంచుకున్నందుకు తమకు పాదాభివందనం చేస్తూ తమ ఈ కానుకను స్వీకరిస్తున్నాం. ఇందుకు మేమెంతో గర్విస్తున్నాం. సత్యభామ వెంట ఉన్నప్పటికీ తమరు మమ్మ మరువలేదు. మాకొక్క విషయం మాత్రం అంతుపట్టలేదు. ఈ పారిజాత పుష్పాన్ని మా వద్ద చూసిన వెంటనే మా సహోదరి యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించారా స్వామి? ప్రతిస్పందన ఏముంటుంది? చిరకాలం యవ్వనవతిగా ఉండాలన్న ఆశీర్వాదం ఆమెకు లభించిందిగా. తిరిగి వచ్చేటప్పుడు దేవరాజు మాకు కేవలం ఒక్క పుష్పాన్నే కానుగ్గా ఇచ్చారు. మేము పతిధర్మంగా భావించి దాన్ని నీకు కానుగ్గా ఇచ్చాం. ఇందులో మరొకరు అసూయ పడాల్సిన అవసరం ఏముంది? ఆహా, అమాయకుల్లా నటించకండి. తమరి పారిజాత పుష్పాన్ని మాకు బహూకరించి మమ్మ కూడా ఇప్పుడు సత్యభామతో సమానురాలి చేశారు. మరి ఆ సత్యభామకున్న అహంకారం సామాన్యమైనది కాదు. మనం ఒకనాడు ఆమెను అహంకార విముక్తురాలి చేయాలనుకున్నాం. ఇప్పుడు తమ లీలా వినోదం ద్వారా ఆమె అహంకారాన్ని ద్విగుణీకృతం చేశారు స్వామి. మా మనసులోని మర్మం నీవు ఎరుగనిదా దేవి? మాకు బాగా అనుభవమే. తమరు ఎవరి అహంకారాన్నైనా దూరం చేసే ముందు వారి అహంకార స్వభావాన్ని చివరి అంచుల వరకు తీసుకువెళ్తారు.
ఆ తరువాత వారి అహంకారాన్ని నాశనం చేస్తారు. ఈ నిజమే కదా? సత్యభామ పృథ్వీతత్వంతో జన్మించింది. చిరకాల యవ్వనవతి వరంతో ఆమె పాదాలు భూమిపై నిలబడవేమో స్వామి. ఆమె ఆనందంతో వెర్రిదైపోతుంది. దేవమాత కుండలాలను స్వీకరించి మా పట్ల ఎంత దయ చూపించారంటే అది మాటల్లో. అర్థమైంది మహారాణి. మీ ఆనందాన్ని చూస్తుంటేనే తెలుస్తోంది. బహుశా స్వర్గంలోని సర్వసుఖాలు దేవమాత మీకే అర్పించుంటారు. భలేదానివే సఖి. వారు మమ్ము ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ముందు స్వర్గసుఖాలు సమస్తం అల్పములే. అంత గొప్ప ఆశీర్వాదం ఏటో చెప్పండి మహారాణి. ఈ భూలోకంలో ఎటువంటి స్త్రీకి లభించినటువంటిది. ఈ వరంతో ధరిత్రిలోని స్త్రీలందరూ మా ముందు దిగదుడుపు కావలసింది. చెప్పండి మహారాణి, అదేమిటో వినాలని మాకు కుతూహలంగా ఉంది. సమయం మా ఆయువు విషయంలో కదలదు. మేం కలకాలం యవ్వనవతులమే. నిజమా? అవును. ఎప్పటికీ మాకు వృద్ధాప్యం రాదు. యవ్వనవతులుగానే ఉంటాం. ఈ లోకంలో ఏ స్త్రీకి ఇప్పటి వరకు తమ రూపలావణ్యాలు శాశ్వతంగా ఉండే అదృష్టం ప్రాప్తించి ఉండదు. మే ఒక్కరమే అందుకు అర్హులం. నారాయణ 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 నారాయణ. స్వాగతం మునీంద్ర. ఈ సత్యభామ ప్రణామాలు స్వీకరించండి. దేవి సత్యభామ నేడు మహదానందంగా ఉన్నారు. దేవలోక యాత్రను విజయవంతం చేసుకుని వచ్చారు కదా. మీ మాటలు సత్యమే. దేవలోకం నుంచి అమూల్యమైన నిధిని సాధించాం. అందుకు మేం మాత్రమే అర్హులం. ఇది నిజంగా మహదానందకరమైన విషయమే. ఇంతకీ దేవతలు తమకు ఏ ఆభరణాన్ని బహుకరించారు? అటువంటివేవీ కావు దేవర్షి. ఆశీర్వాదం తీసుకొచ్చాం. దేవమాత అదితి మేము జీవన పర్యంతం యవ్వనవతులుగా ఉండేలా ఆశీర్వదించారు. సంతోషం సంతోషం. అదన్నమాట విషయం. మరి దేవి? చెప్పండి, ఏమిటి దేవర్షి? ఏం లేదు. వాసుదేవులు దేవలోకం నుంచి తిరిగి వస్తుండగా దేవేంద్రుల వారికి పారిజాత పుష్పాన్ని బహుకరించారు కదా. పారిజాత పుష్పమా? పరంధాముని లీలా విలాసాలు బహు విచిత్రంగా ఉంటాయి. ఎవరి మధ్య అసమానత్వం ఉంచరు. వారు తమకు యవ్వనవతిగా ఉండే ఆశీర్వాదాన్ని కలిగించారు. ఆ విధంగానే రుక్మిణీదేవికి పారిజాత పుష్పాన్ని బహుకరించారు. నారాయణ నారాయణ. ఏమిటి? ద్వారకాధీశులు పారిజాత పుష్పాన్ని సోదరికి బహూకరించారా? దాని మహిమను గూర్చి నీకు తెలుసు కదా. ఆ పుష్పం ఎవరి వద్ద ఉంటుందో వారికి సకల వైభవాలు లభిస్తాయి. సుఖ సంతోషాలు, సంతానం, గౌరవం, యశస్సు, ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. సర్వదా యవ్వనవతిగా ఉండే వరం వారికి చాలా సులభంగా లభిస్తుంది. ద్వారకాధీశులే స్వయంగా రుక్మిణీదేవిని ఆ పుష్పాన్ని ధరించవలసిందిగా ఆదేశించారు.